గులాబీలు చూడండి, మలయాళంలో ఎంత బాగున్నాయో. ఇంత పెద్ద పెద్దగా కాస్తాయి చూడండి. ఇవన్నీ కూడా దొరికేలు. నేను అనుకున్నాను దూరం నుంచి చూసి ఇవేంటి తాటి పువ్వులాగా ఉన్నాయి అనుకున్నాను. చూడండి ఒరిజినల్ ఎంత బాగున్నాయో. రంగు రంగులు వెరైటీ వెరైటీగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇంత పువ్వులాగా ఇంత చూపిస్తాను మీకు. చూడండి ఇవి ఒక రంగులా ఉన్నాయి. ఇవి కూడా గులాబీలే. చూడండి ఇవి ఒక రంగులా ఉన్నాయి. ఇవి కూడా గులాబీలే. చూడండి ఇక్కడ చల్లని ప్రదేశం కాబట్టి పువ్వులు వెరైటీ వెరైటీగా భలే దొరుకుతున్నాయి. ఇంకా వేరే వెరైటీ గులాబీ కూడా చూపిస్తాను. ఇది ఒక వెరైటీగా, ఇది వేరే రంగులో ఉన్నాయి. గులాబీ మొక్క మన వైపు సన్నజాజి మొక్క ఎలా పాదులాగా వేదిక పాకులతో వెళ్తుంది కదా, అలా వెళ్ళిపోయి చూడండి ఎంత ఎంత బాగా పెరుగుతున్నాయి ఇక్కడ గులాబీలు. ఇక్కడైతే నేను వెరైటీ వెరైటీ గులాబీలు చూసాను. రంగు రంగులు, ఎన్నో రంగులు, చాలా బాగుంది. అరే దగ్గర పడుతుంది. చూడండి ఇంటికి ఎంత బాగా అలంకరించుకున్నారో. గులాబీ ఇక్కడంతా ఎక్కువగా కూడా టూరిస్ట్ ప్రాంతం కాబట్టి ఇక్కడంతా కూడా వాటర్ స్కిప్ చేస్తున్నారు. చిన్న చిన్న ఇల్లులు అయితే ఇలాగా ఉన్నాయి. ఇక్కడ గులాబీ పూల చెట్లు చూసారా ఎంత పెద్దగా కాసాయో. ఇవి గులాబీలే. చూడండి గులాబీలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా ఏంటంటే పాదుల్లాగా ఇలా మీదకి ఎక్కేస్తున్నాయి చూసారా అలాగా. అది చూడండి ఎలా రౌండ్గా ఎలా చేశారో. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందో. గులాబీలు రంగు రంగుల్లో ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా చూడండి రాయల్ సిరికస్ యాపిల్ అని రాసి ఉంది. ఇది కూడా యాపిల్ ట్రీ. కాకపోతే ఇంకా యాపిల్స్ కూడా సరిగ్గా రాలేదు. అసలు సీజన్ కాలేదు. యాపిల్ ట్రీ. దిస్ ఇస్ యాపిల్ ట్రీ. కానీ ఇప్పుడు ఇంకా కాయలు ఇదే టమాటాలు యాపిల్ ట్రీ సార్. ఇంకా ఇప్పుడు యాపిల్ ట్రీ చూడండి ఎలా ఉందో. యాపిల్ ట్రీ, యాపిల్ ట్రీ. యాపిల్ ఇంకా పండలేదు. యాపిల్ ట్రీ.